నమస్తే, నేను డాక్టర్ విష్ణుప్రియ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్, విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కర్నూలు. ఈరోజు మనం ఎంబ్రియో గ్రేడింగ్ గురించి తెలుసుకుందాం. ఎంబ్రియో గ్రేడింగ్ అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేక ముందర మనము ఐవీఎఫ్ టెక్నిక్ చేసిన తర్వాత, అంటే ఎగ్సీ చేసిన తర్వాత ఎలాంటి ఎంబ్రియోస్ డెవలప్ అయినాయి అనేది చూస్తాం. ఆఫ్టర్ 48 అవర్స్ లేదా 72 అవర్స్ తర్వాత చూసినప్పుడు ఎలాంటి ఎంబ్రియోస్ వచ్చాయి అని. ఈ ఎంబ్రియోస్కి గ్రేడింగ్ ఇచ్చారు. వరల్డ్ ఎస్రే గైడ్లైన్స్ ప్రకారం గ్రేడింగ్ ఇచ్చారు. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఎంబ్రియోస్ అని ఉంటాయన్నమాట. సో గ్రేడ్ 1 అంటే మంచి ఎంబ్రియో, మంచి క్వాలిటీ ఎంబ్రియో అన్నట్టు. గ్రేడ్ బిలో కొంచెం ఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది, గ్రేడ్ సిలో ఇంకా కొంచెం ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ రకంగా గ్రేడింగ్ ఇచ్చారు. సో ఇలాగా ఎన్ని ఎంబ్రియోస్ వచ్చాయి, అందులో గ్రేడ్ 1 ఎన్ని ఉన్నాయి, గ్రేడ్ 2 ఎన్ని ఉన్నాయి, గ్రేడ్ సి ఎన్ని ఉన్నాయి అనేది చూస్తాం. చూసిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేస్తాం. సో బట్ ఈ ఎంబ్రియోస్ ఇలాంటి గ్రేడింగ్ ఉన్నందువలన మరి సక్సెస్ అఫెక్ట్ అవుతుంది అనేది ఏమీ లేదండి, కొంచెం తేడా ఉంటుంది అంతే. సో గ్రేడ్ 1 ఎంబ్రియో ఇచ్చినప్పుడు 25 to 30% సక్సెస్ అనేది కనిపిస్తుంది. గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3 ఇచ్చినప్పుడు కొంచెం సక్సెస్ అనేది తగ్గుతుంది. 12 to 15% వరకు సక్సెస్ అనేది తగ్గుతుంది, కానీ కంప్లీట్గా నెగిటివ్ అయితే ఉండదన్నమాట. సో ఈ ఎంబ్రియోని మనం చేసిన తర్వాత, అంటే డెలివరీ అయిన తర్వాత ఈ పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఏమో, దానివల్ల బేబీ సరిగ్గా ఉండదేమో అని కూడా పేషెంట్స్ డౌట్ పడతారు. సో మేము క్వాలిటీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బేబీ సరిగా ఉండదా, దీనివల్ల తర్వాత అనామలీస్ బేబీస్ ఏమైనా పుడతారా అని డౌట్తో ఉంటారు. అలాంటిది ఏమీ లేదు. గ్రేడ్ 1 ఎంబ్రియోకి గ్రేడ్ 3 ఎంబ్రియోకి అలాంటి డిఫరెన్సెస్ ఏమీ ఉండదు. సక్సెస్లో కొంచెం తేడా తప్ప ఆఫ్టర్ ఇంప్లాంటేషన్ బేబీ అనేది రెండిట్లోనూ ఒక రకంగా ఉంటుంది. సో గ్రేడ్ 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తామా లేదా డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తామా? డే 5 ఎంబ్రియో అంటే బ్లాస్టోసిస్ట్ అంటాం. ఈ రెండింటిలో ఏది ట్రాన్స్ఫర్ చేస్తే సక్సెస్ బాగుంటుంది అని పేషెంట్స్ కొంతమంది అడుగుతూ ఉంటారు. సో అలాగా రెండిట్లోనూ సక్సెస్ అనేది ఒక రకంగానే ఉంటుందండి. దీంట్లో డే 3 ఎంబ్రియోలో తక్కువ సక్సెస్, డే 5 ఎంబ్రియోలో ఎక్కువ సక్సెస్ అనేది కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో అండ్ ఎండోమెట్రియం. దాన్ని బట్టి ఏ డేకి ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది అనేది డిసైడ్ చేస్తాం అనమాట. సో యాక్చువల్గా రొటీన్గా చేసేది డే 5 ట్రాన్స్ఫర్, అంటే బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం, అంటే డే 5 ట్రాన్స్ఫర్ అంటారు. సో దీంట్లో అంతా బాగా ఎంబ్రియో డివిజన్ అంతా అయిపోయి ఉంటుంది. సో మంచి క్వాలిటీ ఎంబ్రియోగా ఏర్పడి ఉంటుంది అనమాట. సో చాలా వరకు ఇదే చేస్తాం. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో డే 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాంటి దానివల్ల సక్సెస్ అవ్వదేమో అనేది టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ రెండిట్లో కూడా సక్సెస్ రేట్ అనేది ఒకటిగానే ఉంటుంది. సో ఇవన్నీ డాక్టర్తో మీరు డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలాంటి ఎంబ్రియోస్ ఉన్నాయి, ఎన్ని ఎంబ్రియోస్ ఉన్నాయి, ఎన్ని ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయాలి, 1, 2 లేదా 3 ఎన్ని ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయాలి అనేది కూడా డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎంబ్రియోస్ డిసైడ్ చేస్తాం. అండ్ నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ బట్టి, ముందు చాలాసార్లు ఫెయిల్ అయిన పేషెంట్స్, ఇంప్లాంటేషన్ ఫెయిల్ అయిన పేషెంట్స్, రికరెంట్ అబార్షన్స్ అయిన పేషెంట్, సో వీళ్ళందరికీ డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క పేషెంట్ని బట్టి ఒక్కొక్క రకంగా డిసైడ్ చేస్తారు డాక్టర్స్ అనమాట. తర్వాత కొంతమందికి ఎంబ్రియో రిపీటెడ్గా అబార్షన్స్ జరిగినా, రిపీటెడ్గా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అయినా వాళ్ళకు పీజీటీ అనే టెస్ట్ కూడా సజెస్ట్ చేస్తాం. అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయకముందే ఎంబ్రియోలో జెనెటికల్ టెస్ట్ అనేది చేస్తారనమాట. దాని ద్వారా ఈ ఎంబ్రియో అనేది బాగుందా లేదా, దీనివల్ల నెక్స్ట్ బేబీ ఎలా ఉంటుంది, అబార్షన్స్ జరిగే ఛాన్స్ ఏమైనా ఉందా, జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటున్నాయా బేబీలో, ఇలాంటివన్నీ తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ చేసి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే మంచిగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి.